హాయ్ అండి, వెల్కమ్ టు వల్లి టైలరింగ్ వరల్డ్. ఈరోజు మనం అప్పుడే పుట్టిన బేబీకి బాడీ పరికిణి జాకెట్ అనేది కటింగ్ అనేది నేర్పిస్తానండి. ఇది అప్పుడే పుట్టిన బేబీ నుంచి 3 నెలల బేబీ వరకు సరిపోతుంది. ఎవరైనా సరే ఈ మెజర్మెంట్స్ ఫాలో అయిపోవచ్చండి. ఇది పరికిణి క్లాత్. దీన్ని కటింగ్ కోసం 4 మడతల కింద ఫోల్డ్ అనేది చేసుకున్నానండి. నాకు 12 ఇంచులు హైట్ కావాలి. 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టి 14 ఇంచులు హైట్ అనేది మార్క్ చేసుకున్నాను. పరికిణి పొడవు 14 ఇంచులండి. 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టాను ఫిల్ట్ కోసం. 12 ఇంచులకి మనకి రెడీ అవుతుంది. అంటే మీరు ఇంత చిన్న బేబీకి పరికిణి కుట్టాలంటే 12 ఇంచులు పొడవు పెట్టుకోండి. ఎక్స్ట్రా ఫిల్ట్ కోసం మీరు 2 లేదా 3 ఇంచెస్ పెట్టుకోవచ్చు. ఇక్కడ ఫిల్ట్ అనేది వస్తుంది. లోపల నుంచి ఫిల్ట్ అనేది వేస్తానండి. నేను స్టిచ్చింగ్లో చూపిస్తాను. పరికిణి కటింగ్ అనేది పూర్తయింది. ఇది ఒక జాకెట్ పీస్ తీసుకున్నానండి. 80 పాయింట్ల క్లాత్ అండి. ఇది మామూలుగా నార్మల్ బ్లౌజ్ పీసులు ఉంటాయి కదా, అదే. ఒక కార్నర్లో ఇలా ఫోల్డింగ్ చేసుకొని నేను పరికిణి మీదకి జాకెట్ కావాలి కదా, ఆ జాకెట్కి లైనింగ్ కోసం కటింగ్ కోసం ఇలా చేస్తున్నానండి. నాకు వచ్చేసి 5 ఇంచులు లూజ్ కావాలి. 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెడతాను. అంటే 7 ఇంచెస్ అండి, ఖర్చులతో సహా 7 ఇంచెస్ కరెక్ట్గా వచ్చే విధంగా ఇలా ఫోల్డింగ్ చేసుకున్నానండి. ఒక కార్నర్లో పెట్టుకున్నాను. జాకెట్ పీస్ తీసుకొని పొడవు లూజులు కరెక్ట్గా చెక్ చేసుకుని 8 ఇంచెస్ హైట్ కావాలి జాకెట్ నాకు. 1 ఇంచ్ కింద ఫోల్డింగ్ చేస్తాం కదా, 9 ఇంచెస్ ఖర్చుతో సహా 9 ఇంచెస్ ఫోల్డింగ్తో ఇలా 9 ఇంచెస్ పొడవు అనేది మార్క్ చేసుకున్నాను. జాకెట్ యొక్క పొడవు ఇక్కడికి పెట్టుకొని ఇలా మడత వేసుకున్నాను. అంటే ఒక కార్నర్లో ఇలా కొలుచుకొని రెండు మడతలు ఉన్న క్లాత్ని కొలుచుకొని అక్కడికి 4 మడతలు వచ్చే విధంగా ఇలా వేసుకున్నానండి. మీకు అర్థమైంది కదా, చూడండి. ఇదిగో 4 మడతలు వచ్చింది. ఇప్పుడు పొడవు లూజులు చెక్ చేసుకున్నాక ఇలా 4 మడతలు వేసుకున్నాను. ఒకసారి మళ్ళీ చూపిస్తున్నాను. 9 ఇంచెస్ పొడవు, లూజ్ వచ్చేసి 5 ఇంచులు, ఖర్చు కోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రా, 7 ఇంచులు లూజు. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ నెక్ విడ్త్ పైన 1.5 ఇంచులు పెట్టాను. ఎవరైనా సరే ఇంత చిన్న బేబీకి ఈ మెజర్మెంట్ ఫాలో అయిపోండి. 2 ఇంచెస్ ఏమో షోల్డరు, 3.5 ఇంచెస్ చంక డౌన్. 3 నెలల బేబీకి, పుట్టినప్పుడు బేబీ నుండి 3 నెలల వరకు ఈ మెజర్మెంట్స్ సరిపోతాయండి. ఇక్కడ నెక్ డౌన్ వచ్చేసి 3 ఇంచెస్. ఇలా స్క్వేర్ బాక్స్ ఇచ్చి అందులో ఇలా రౌండ్గా డ్రా చేసుకోవాలి. 3 ఇంచులు నెక్ రౌండ్ దగ్గర డౌన్ సరిపోతుందండి. ఇప్పుడు డ్రా చేయడం పూర్తయింది కదా, మీరు మళ్ళీ చూపిస్తానండి. పొడవు 8 ఇంచులు కావాలి మనకి. 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి 9 ఇంచెస్ పెట్టాను. లూజ్ 5 ఇంచులు కావాలి. 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టి 7 ఇంచెస్ పెట్టాను. చంక డౌన్ 3.5, నెక్ విడ్త్ 1.5, షోల్డర్ 2, నెక్ డౌన్ 2.5 అండి. 3కి రెడీ అవుతుంది కిందకు వచ్చేసరికి. ఇది నెక్ రౌండ్. ఓకేనా అండి. ఇప్పుడు బ్లౌజ్ యొక్క లైనింగ్ అనేది మనకి పూర్తవుతుందండి. కటింగ్ అనేది డ్రా చేసిన విధంగా ఇలా కటింగ్ చేసుకోవాలి. ఇది 4 మడతలు కదండి. పైన షోల్డర్ దగ్గర క్లోజ్ అయి ఉంటుంది. ఇదిగోండి ఇలా కట్ చేసుకున్నాను, సపరేట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ కింద భాగాన్ని కూడా ఇక్కడ 1.5 ఇంచులు విడ్త్ దగ్గర మార్క్ చేసుకున్నాను. ఇది ఫ్రంట్ పార్ట్ అండి. ఇది ఫ్రంట్ నెక్, ఇది బ్యాక్ పార్ట్. ఇప్పుడు బ్యాక్ నెక్ 2.5 ఇంచులు సరిపోతుందండి. ఫ్రంట్ 3 పెట్టుకున్నాం కదా, అంటే 2.5 పెట్టాం కదా, ఇది 2.5 సరిపోతుంది. మనం స్టిచ్ చేసేటప్పటికి ఫ్రంట్ నెక్ 3 ఇంచులకే వస్తుందండి, 2.5 పెట్టినా. ఇదిగోండి బ్లౌజ్ యొక్క 2 పార్ట్స్. ఇది మీరు ఇంత వెడల్పు ఉందని అనుకోక్కర్లేదండి. 2 ఇంచెస్ ఇలా లోపలికి వెళ్ళిపోతుంది ఖర్చు. ఇక్కడ కింద 1 ఇంచ్ ఏమో కింద మడతకి. మీకు అర్థమైంది కదా. ఇది జాకెట్ యొక్క లైనింగ్ అండి. ఒక్క జాకెట్ పీసు 80 పాయింట్ల పీస్ తీసుకుంటే మనకి జాకెట్ పరికిణి మీదకి బాడీ పార్ట్ కావాలి కదా, అది ఇంకా పరికిణి కింద లైనింగ్ కూడా వచ్చేస్తుందండి. చూడండి ఎలా వేసాను. ఒక కార్నర్లో కట్ చేశాను నేను. ఇప్పుడు ఈ కార్నర్లో తీసేసానండి. ఇక మిగిలిన ముక్కను చూడండి, ఇక్కడ మనకి బాడీ పార్ట్ వచ్చేస్తుంది. ఈ ఫోల్డింగ్లోనే ఉంది. ఇంతకుముందు మనం వేసిన ఫోల్డింగ్ పీస్ ఉంది కదా, ఇది సరిపోతుందండి నాకు.
పరికిణీకి అటాచ్ చేస్తాం కదా బాడీ, దానికి. ఇప్పుడు చూడండి, ఈ పీస్నే నేను అడ్జస్ట్ చేస్తున్నాను. ఒక్క 80 పాయింట్లు బ్లౌజ్ పీస్తో మనకు అన్నీ వచ్చేస్తాయి మనం జాగ్రత్తగా కుట్టుకుంటే. 7 ఇంచులు పెట్టానండి పొడవు. పరికిణీ అటాచ్ చేసే బాడీ పార్ట్కి నేను 7 ఇంచులు పొడవు అనేది పెట్టానండి. ఇప్పుడు దీని లూజ్ కూడా 5 ఇంచులు సరిపోతుంది. జాకెట్కి మనం 5 ఇంచులు లూజు, ఇంకొక 2 ఇంచులు ఎక్స్ట్రా పెట్టాం కదా ఖర్చు కోసం, మొత్తం 7 ఇంచులు. సేమ్ బాడీ పార్ట్కి కూడా అంతే. ఇక్కడ 1.5 ఇంచులు, కొంచెం ఒక 2 గీతలు ఎక్స్ట్రా పెట్టండి. అక్కడ మీకు చెప్తాను. ఇక్కడ 2.5 ఇంచులు పెట్టండి. ఇంతకుముందు జాకెట్కి 2 ఇంచులు పెట్టాం, కానీ దీనికి 2.5 ఇంచులు పెట్టండి షోల్డర్. ఎందుకంటే మడత వేసి కుడతామండి ఇది లోపలికి, అందుకని. ఇది కూడా నెక్ దగ్గర 1.5 ఇంచులు పెట్టాం కదా, 2 గీతలు ఎక్స్ట్రా పెట్టాలి. చంక డౌను యాజ్ యూజువల్ 3.5 ఇంచులు ఇలా పెట్టేసేయండి. ఇక్కడ 1 ఇంచ్ పెట్టి ఇలా రౌండ్గా చంక రౌండ్ ఇవ్వండి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి 3 ఇంచులు ఇలా బాక్స్ షేప్ ఇవ్వండి. మనం ఇక్కడ కొంచెం కొంచెం ఎందుకు పెంచామంటే, ఇది మడత వేసి కుడతామండి. చంక భాగం కానీ నెక్ దగ్గర కానీ డబుల్ ఫోల్డ్ చేసి కుడతాం కాబట్టి నేను ఇలా ఎక్స్ట్రా మార్కింగ్ చేశాను. జాకెట్ కన్నా షోల్డర్ కూడా ఇలా ఎక్స్ట్రా మార్కింగ్ చేశాను. ఇదిగోండి, ఫ్రంట్ బ్యాక్ నెక్స్ అండి ఇవి. ఇప్పుడు 2 పార్ట్స్ వచ్చేసాయి కదా, ఇది బాడీ పార్ట్ అన్నమాట. ఇక్కడ మనకు డాట్స్ అనేవి వస్తాయండి. మనం ముందుగా కట్ చేసుకున్న పరికిణీ ఉంది కదా, ఆ పరికిణీని అటాచ్ చేయాలి. మధ్యలో కటింగ్ చేసేయాలండి. ఒక పార్ట్కి హుక్స్లు కాజాల కోసం మధ్యలో కటింగ్ చేయాలి. స్టిచ్చింగ్లో చూపిస్తాను చూడండి. ఇది ముందుగా మనం కట్ చేసిన పరికిణీ క్లాత్ అండి. దీనికి ఫిల్ట్ అనేది వేస్తాము లోపల వైపున. ఇది 2 పార్ట్స్ కింద మనం కట్ చేసుకొని ఒక పార్ట్ దీనికి ఒక పార్ట్ దీనికి ఇలా ఫ్రిల్స్ పెట్టుకుంటూ జాయిన్ చేయాలి. మీకు స్టిచ్చింగ్ వీడియోలో వివరంగా చెప్తానండి. స్టిచ్చింగ్ మరొక వీడియో అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు ఇంతకుముందు కట్ చేసిన బ్లౌజ్ పీస్ యొక్క లైనింగ్ అండి అది. ఇప్పుడు దానికి జాకెట్ యొక్క లైనింగ్ అండి. జాకెట్ పార్ట్కి మనం హ్యాండ్స్ కట్ చేయలేదు కదా, ఇప్పుడు మిగిలిన ఎంత ముక్కు ఉందనేది చూస్తున్నాను చూడండి. ఇది వచ్చేసి పరికిణీకి కింద భాగాన్ని లైనింగ్కి సరిపోతుందండి. నాకు సరిపోతుంది. ఇంకా ఎక్స్ట్రా ఏమన్నా పీస్ మిగిలిందేమో అని చూసాను, ఏమీ మిగలలేదు. సో ఇప్పుడు పక్కన పెట్టిన ఈ క్లాత్ని తీసుకుని ఒక్క కార్నర్లో ఒక సైడ్ని హ్యాండ్స్ అనేది కట్ చేసేద్దామని ఫోల్డ్ చేశానండి. ఇలా 4 మడతలు వేసి చూడండి, 4 ఇంచులు వచ్చేలాగా హైట్, అంటే హ్యాండ్ పొడవు 4 ఇంచులు వచ్చేలాగా నేను చూసుకున్నాను. ఇది ఫోల్డింగ్ రివర్స్లో వేసానండి. నేను ఇక్కడ నుంచి సపరేట్ చేసుకొని 2 హ్యాండ్స్ సపరేట్ చేస్తున్నానండి. ఇలా క్లోజ్ అయ్యి ఉంది కదా, 2 హ్యాండ్స్ సపరేట్ చేసేసుకుంటున్నాను. ఇదిగోండి, 2 హ్యాండ్స్కి రెడీ అయినాయి. ఇది బుట్ట చేతులకి నేను కటింగ్ అనేది చేస్తున్నానండి. చిన్న పాప కదా, 21 డేస్ రోజు నాడు వేస్తారండి. ఇది ఉయ్యాల ఫంక్షన్కి బుట్ట చేతులు ఉంటే బాగుంటుంది కదా, దీనికోసం నేను పెద్దగా ఏమి కొలతలేం కొలవనండి. ఇలా ఇక్కడ మాత్రం ఒక 1.5 ఇంచులు ఉండేలా చూసుకుని ఇలా షేప్ ఇచ్చేయడమేనండి హ్యాండ్ మార్కింగ్. ఇక్కడ కట్స్ పెట్టుకోండి, చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటే బాగుంటాయి. ఇది 8 ఇంచెస్ అండి టోటల్ వెడల్పు. ఇప్పుడు మెయిన్ క్లాత్ అండి ఇది. ఇందులో మనకి చిన్నగా వర్క్ అనేది చేసి ఇచ్చారు, కంప్యూటర్ వర్క్. ఇది జాకెట్కి మిడిల్లో రావాలి. చూడండి ఈ ఫోల్డింగ్ అనేది ఎలా వేయాలో, ఎలా వేస్తే కరెక్ట్గా వస్తుంది అనేది చూసుకుంటున్నాను. ఈ వర్క్లో మిడిల్లో ఒక మిర్రర్ ఉందండి, ఆ మిర్రర్ దగ్గర ఫోల్డ్ చేస్తే మనకు కరెక్ట్గా వస్తుంది. ఇది జాకెట్ యొక్క లైనింగ్. మనకి ఇది ఎంత ఉందో ఒకసారి నెక్ దగ్గర నుంచి కొలుచుకుని చూడండి. ఇక్కడ మిడిల్లో కావాలి మనకి, అంటే కింద ఖర్చు ఇక్కడ ఖర్చు తీసి మధ్యలో 6 ఇంచెస్ ఉంది. ఈ 6 ఇంచెస్కి మధ్యలో 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటే ఈ మార్కింగ్ మిడిల్ కరెక్ట్గా ఈ వర్క్ మిడిల్లో వచ్చేలా చూసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుందండి. వర్క్ డిజైన్ కరెక్ట్గా వస్తుంది. ఇలా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకొని మార్క్ చేసుకుందాం. నేను ఇది 4 మడతలు వేయలేదండి, వర్క్ చేసింది కదా, అందుకని ఇలా ఫ్రంట్ పార్ట్ విడిగాను బ్యాక్ పార్ట్ విడిగాను కటింగ్ చేస్తున్నాను.
ఇంతకు ముందు అయితే వర్క్ సమస్య లేదు కాబట్టి లైనింగ్ని 4 మడతలు వేసేసాను కదా. వర్క్ లేకపోతే మీరు కూడా మెయిన్ క్లాత్ని 4 మడతలు వేసేసి ఒకేసారి 2 పార్ట్స్ తీసేసుకోవచ్చు. ఇది వర్క్ వచ్చింది కదండి, నేను మీకు అర్థం అవడం కోసం నేను ఇలా ఫ్రంట్ పార్ట్ విడిగాను బ్యాక్ పార్ట్ విడిగాను వేసి చూపిస్తున్నా. ఇది బ్యాక్ పార్ట్ అండి. ఇక్కడ బ్యాక్ పార్ట్ ఏ విధంగా వేసుకొని ఇలా కటింగ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి 21 రోజుల పాపకి ఉయ్యాల్లో ఫంక్షన్కి స్టిచ్ చేస్తున్నాను. ఇది 3 నెలలు వయసు వచ్చే వరకు కూడా ఈ డ్రెస్ అనేది సరిపోతుందండి. మన ఛానల్లో 6 నెలల బేబీకి బాడీ పరికిణి జాకెట్ కటింగ్ వీడియో, స్టిచ్చింగ్ వీడియో కూడా ఉన్నాయండి. ఒకసారి చెక్ చేయండి, కింద లింక్ ఇస్తాను నేను. ఇప్పుడు మనం హ్యాండ్స్కి లైనింగ్ని కట్ చేసాం కదా, ఆ లైనింగ్ వేసి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద హ్యాండ్స్ కూడా కట్ చేద్దాం. నేను ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అంచు అనేది వచ్చిందండి. నేను లైనింగ్ని బుట్ట హ్యాండ్ కోసం కటింగ్ అనేది చేసాం కదా. చిన్న పాపకి బుట్ట హ్యాండే బాగుంటుందండి. చాలా చిన్న బేబీ కదా, చిన్న చెయ్యి కదా, అంచు వేస్తే అంత బాగోదు. నేను ఇక్కడ బుట్ట పెట్టడానికి ఇది అంచు అసలు బాగోదండి. నేను ఆలోచించి అంచు అనేది వేయకపోతేనే బెటర్ అని అంచు తీసేసి పక్కన బుట్ట హ్యాండ్ కోసం కట్ చేసుకున్నాను. సగం అంచు పెట్టి బుట్టకి యాడ్ చేద్దామని కూడా బాహుబలి బుట్టలా ట్రై చేద్దామని అనుకున్నానండి. కానీ చిన్న బేబీ కదా, అంత లెంత్ హ్యాండ్ పొడవు అంత పెడితే బాగోదు. సో నేను అంచు తీసేసి బుట్ట హ్యాండ్ కోసం లైనింగ్ని ఎలా కట్ చేశానో అలానే మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా కట్ చేశానండి. ఇది లుక్ రావడం కోసం స్టిచ్చింగ్ చేసేటప్పుడు నేను చిన్న లేస్ అయితే యాడ్ చేశానండి. స్టిచ్చింగ్ వీడియోలో చూడండి. మనం పొడవ జాకెట్ కూడా కటింగ్ అనేది పూర్తయింది. ఇది బాడీ పార్ట్, ఇది పరికిణి, ఇది పొడవ జాకెట్కి లైనింగ్, మెయిన్ ఫ్యాబ్రిక్. చాలా ఈజీగా కటింగ్ అయిపోయిందండి. చూసారుగా. మా వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే స్టిచ్చింగ్ వీడియో పెడతాను. మన ఛానల్లో అన్ని రకాల మోడల్స్ ఉన్నాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.